Welcome to Nagari. Please like, share, subscribe, and comment. లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ కొంచెం మనం సీరియస్ టాపిక్ పోతాం, బట్ విచ్ వాస్ నెసెసరీ. అవాయిడ్ కొన్ని ఇక మనం మధ్యలో అట్లా సీరియస్ కొన్ని జోన్లు అవుతుంటాయి. బట్ యా, లెట్స్ కీప్ దిస్ ఎపిసోడ్ ఎ బిట్ లైట్ అండ్ లెట్స్ టాక్ అబౌట్ ఎ లెజెండరీ థింగ్, ఎ బ్యూటిఫుల్ థింగ్, ఎ కల్చరలీ సిగ్నిఫికెంట్ థింగ్, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎ ఫన్ థింగ్ విచ్ ఈజ్ అ గుడ్ థింగ్. So obviously it's a movie. It's a second part in our Cinema is Love series. As Dishan calls it, Cinema is Life series. Yeah, second part. We promised కదా, అంటే సినిమా ఈజ్ లవ్ చేస్తుంటాం, సినిమాల మధ్యలో వస్తుంటాయి అని. సో లెట్స్ టాక్ టుడే, లెట్స్ డూ దాట్ ఫర్ ఎ చేంజ్. యా, సో వాళ్ళ జస్ట్ టు రీటరేట్, వీ లవ్ సినిమా అనేది అది ఒక అంటే అండర్ స్టేట్మెంట్ అవుతుంది అది. ద ఇంపాక్ట్ సినిమా హ్యాస్ హ్యాడ్ మా లైఫ్లో, సినిమా యొక్క పోర్షన్ లేకపోతే సినిమా యొక్క సిగ్నిఫికెన్స్, సినిమా యొక్క రోల్, అది ఎంత చెప్పుకున్నది తక్కువ అనుకోవాలి. యా, రైట్. సో ఎస్, సినిమా ఈజ్ సంథింగ్ దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ టు అస్, అండ్ సినిమా ఈజ్ సంథింగ్ దట్ ఈస్ రియలీ ఇంటిగ్రల్ టు అస్. సో ఈ కాంటెక్స్ట్లో లెట్ అస్ ఎక్స్ప్లోర్ సినిమా, రైట్. సో ఈరోజు మనము, ఇట్స్ నాట్ జస్ట్ తెలుగు, ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కామెడీస్ ఎవర్ మేడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చూడండి, ఇప్పుడు చెప్పినాం కదా సినిమా, ఇదేదో మళ్ళీ జస్ట్ కాంటెక్స్ట్ కోసం చెప్తాం అది ఇది అన్నట్టు ఏం కాదు. కానీ కొరియన్ సినిమా, జాపనీస్ సినిమా, స్వీడిష్ సినిమా, ఫ్రెంచ్ సినిమా, జర్మన్ సినిమా, పోలిష్ సినిమా, రష్యన్ సినిమా, అమెరికన్ సినిమా, ఇన్ ద లాస్ట్ 50-60 years, 70-80 years కొద్దిగా గొప్ప కొంచెం ఐడియా ఉంది మాకు, ఎక్స్ప్లోర్ చేసినాము. అఫ్ కోర్స్ త్రూ అవుట్ ద సిరీస్ విల్ ఆల్సో స్టార్ట్ ఇంట్రడ్యూసింగ్ అవర్ ఆడియన్స్ టు ది సినిమా ఆల్సో. చూడాలి, మనందరం ఎక్స్ప్లోర్ చేయాలి సినిమా, ఇదంతా చూడాలి మనం. బట్ యా, ఫర్ టుడేస్ పర్పస్, సో వరల్డ్ సినిమా అంటే ఏదో 4 హాలీవుడ్ సినిమాలు చూసి లేకపోతే 4 హిందీ సినిమాలు చూసి ఇస్తున్న ఒపీనియన్ కాదు ఇది. సో వెన్ వి లైక్ ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇది వరల్డ్ సినిమాలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కామెడీస్ అంటే, విత్ ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్ వీఆర్ సేయింగ్. బట్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ దాట్, అదంతా అవసరం లేదు. బట్ తెలుగు వాళ్ళ కోసం, తెలుగు వాళ్ళ ఆనందం కోసం, తెలుగు వాళ్ళ కన్జంప్షన్ కోసం తీసిన ఒక అద్భుతమైన తెలుగు సినిమా ఇది, కామెడీ సినిమా. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కామెడీస్ ఎవర్ మేడ్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ తెలుగు మూవీస్ ఎవర్ మేడ్. ఇక నేను కొంచెం ఎక్కువ చెప్తున్నానేమో, బట్ యా, April 1 విడుదల, రైట్. డైరెక్టెడ్ బై అన్డౌటెడ్లీ April 1 విడుదల. డిస్క్రిప్షన్లో నేను యూట్యూబ్ లింక్ ఇస్తాను, ఇట్స్ ఆన్ యూట్యూబ్. సో మళ్ళీ ఇంకో డిస్క్లైమర్ ఏంటంటే, ఎవ్రీ వీడియోలో మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, ఎందుకంటే దాంట్లో యూస్ఫుల్ లింక్స్ ఉంటాయి, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, యూస్ఫుల్ డిస్క్రిప్షన్ ఉంటుంది. దాన్ని ఎట్లా చూడాలంటే, మీరు డెస్క్టాప్లో కంప్యూటర్లో చూస్తే కింద షో మోర్ అని వస్తుంది, వీడియో జస్ట్ కింద షో మోర్ అని ఉంటుంది. మీరు యాప్లో చూస్తుంటే వీడియో కింద రైట్ సైడ్ డౌన్ కార్నర్లో ఒక చిన్న ఆరో సింబల్ కనిపిస్తుంది, మీరు దాన్ని ప్రెస్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. దట్ ఈస్ హౌ టు యాక్సెస్ డిస్క్రిప్షన్. సో ఈ సినిమా లింక్ డిస్క్రిప్షన్లో విల్ పుట్ ఇట్. యూట్యూబ్లో చిన్న సెర్చ్ చేసిన April 1 విడుదల అంతా వచ్చేస్తుంది ఫుల్ మూవీ. ఇట్స్ ఫ్రీ ఫర్ టు ఎవ్రీ వన్ టు వాచ్. ఇప్పుడు ఏంటంటే, మనము ఎస్పెషల్లీ 90s జనరేషన్లో పుట్టిన వాళ్ళకి ఈ తెలుగు సినిమాల పేర్లు చెప్పేస్తే ఏంటంటారు అంటే, చూసినామా అంటారు. బట్ చూసినామని అనుకుంటారా? సినిమా పేరు చెప్పగానే ఆపుకోలేకపోతున్నాను నేను. యా, సో ఇట్స్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ మూవీస్, వీ టాక్ అబౌట్ ఇట్ ఎ లాట్. సో దట్స్ వై, అంటే అది దాని గురించి ఎడిషన్ రెఫరింగ్ టు. బట్ ఇప్పుడు ఈ కొన్ని సినిమాలు ఉంటాయి మన తెలుగులో, మనం పెరుగుతున్నప్పుడు మన చుట్టుపక్కల ఇవన్నీ ప్లే అవుతూ ఉంటాయి. సో ఇవి అక్కడక్కడ సీన్లు చూసి అక్కడక్కడ ఫెమిలియరైజ్ అయిపోయేసరికి ఇవి మనం చూసినామన్న ఫీలింగ్లో ఉంటారు. ఏముంది దీని గురించి మాట్లాడుకోవడానికి ఏముంది అన్నట్టుగా. ఇది కొంచెం మనం మార్చుకోవాలి. ఒకసారి
మళ్ళీ మనకి అగైన్ పాండమిక్ టైం ఇది, సినిమాలు చూడడానికి మనకి అవకాశం ఉంది. లెట్ అస్ యూజ్ దిస్ టైం, లెట్ అస్ యూటిలైజ్ దిస్ టైం. అండ్ ఐ ప్లీజ్ రిక్వెస్ట్ ఇది, దిస్ ఈజ్ హంబల్ రిక్వెస్ట్ ఫ్రమ్ రాగడి అండ్ నగరి పాడ్కాస్ట్. ప్లీజ్ వాచ్ దట్ మూవీ ఫర్ అవర్ సేక్, మా కోసం. సినిమాని మళ్ళీ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. యాజ్ అడల్ట్ చూడండి, ఎస్పెషల్లీ టు ఆర్ జనరేషన్, 90s జనరేషన్. యాజ్ అడల్ట్స్ మీరు ఒకసారి చూస్తే మీ దృష్టికోణం మారిపోతుంది ఆ సినిమా పట్ల. సినిమా ఏంటని మొత్తం మనకు కొంచెం డెప్త్, క్లారిటీ అనేది వస్తుంది. ఇట్స్ నాట్ ఎ నార్మల్ మూవీ ఇన్ ఎనీ వే, షేప్ ఆర్ ఫార్మ్. ఇట్స్ నాట్ ఎ నార్మల్ మూవీ. కామెడీ సినిమా కాబట్టి ఫస్ట్ మనం దాని కామెడీ క్రెడెన్షియల్స్ గురించి కొంచెం టచ్ చేసి, దెన్ దాని కాంటెక్స్ట్ ఏంటి, దాని వాల్యూ ఏంటని మళ్ళీ విల్ గెట్ ఇన్ టు ఇట్ ఇన్ ఫర్దర్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్, సరే ఒకసారి మనం క్రెడిట్స్ ఇచ్చేద్దాం ఏంటి అని చెప్పేసి. ఇట్స్ డైరెక్టెడ్ బై గ్రేట్ తెలుగు డైరెక్టర్ వంశీ, స్టారింగ్ మిస్టర్ రాజేంద్ర ప్రసాద్, శోభన ద గ్రేట్ మలయాళీ యాక్ట్రెస్, డాన్సర్. యా, షీఈ్ అ క్లాసికల్ డాన్సర్. ఇంకెవరి పేరు తెలుసు మన దాంట్లో? వై విజయ ఈ సమ్మడైన ఆవిడ పేరు తెలుసు నాకు. అండ్ సో ఎస్టర్డే ఓల్డ్ యాక్టర్, మన అందరి వాళ్ళ తెలుసు కానీ పేర్లు తెలియకపోవచ్చు, వీఆర్ సారీ. బట్ మ్యూజిక్ ఈజ్ బై ద గ్రేట్ అగైన్ రాజా. మ్యూజిక్ ఈజ్ బై ద గ్రేట్ ఇళయరాజా. నెక్స్ట్ ఇట్స్ రిటర్న్ బై బంచ్ ఆఫ్ పీపుల్. క్రెడిట్ వంశీ, డైరెక్టర్ వంశీ పేరు మీద పడుతుంది. బట్ ఎల్వి శ్రీరామ్ కూడా దాని మీద ఎల్వి శ్రీరామ్ గారు దాని మీద పనిచేసినట్టు. మళ్ళీ కృష్ణ భగవాన్ హూజ్ ఆల్సో ప్లేస్ ద విలన్ రోల్ ఇన్ దాట్. సో ఇట్లా ఇట్ వాజ్ ఎ టీమ్ ఆఫ్ పీపుల్ హూ వర్క్డ్ ఆన్ దాట్. ఇదే సేమ్ పీపుల్ని సేమ్ టైం పీరియడ్లో మళ్ళీ ఇదే సినిమా తీయమంటే కూడా కాదు అది. దేర్ వాజ్ సంథింగ్ ప్యూర్ మ్యాజికల్ అబౌట్ ద హోల్ మూవీ, రైట్? సో రాజేంద్ర ప్రసాద్, హీ వాజ్ కమింగ్ అప్ ఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ టు సమ్ ఎక్స్టెంట్. కామెడీ క్రెడెన్షియల్, ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇది కామెడీ సినిమా లాగా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఆన్ లెవెల్ ఆఫ్ కామెడీ, లెట్స్ టాక్ అబౌట్ హౌ బ్రిలియంట్ ఆఫ్ ఎ కామెడీ ఇట్ వాజ్. ఎవ్రీ సీన్, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీథింగ్, ద వే ఇట్ ఈస్ స్ట్రక్చర్డ్. ఇప్పుడు మన టైటిల్ స్టార్ట్ ఏప్రిల్ 1 విడుదల అన్న పేరు టైటిల్, లైక్ హూ ఇమాజిన్స్ ఇట్ టు నేమ్ ఇట్ దాట్ వే, రైట్? ఐ మీన్ రైట్ ఫ్రమ్ ద కన్సెప్షన్ ఇట్ సెల్ఫ్. ఎట్లా అంటే ఈ కామెడీ గురించి వీ కెన్ టాక్ అబౌట్ డేస్, హౌ ఈచ్ సీన్ వర్క్స్, హౌ ఎవ్రీ మూమెంట్లో ప్రతి ఒక్కరు బాడీ లాంగ్వేజ్ ఎట్లుంటుంది, ఏముంటుంది అది చెప్తే. సో మళ్ళీ ఇది ఒక గలీజ్ ముచ్చట కాదు, ఇది పోయిట్రీని వర్ణించడము, కామెడీని వర్ణించడం చాలా గలీజ్ ముచ్చట. దట్స్ వాట్ ఐ ఫీల్. వాట్ డూ యూ సే? లైక్ పోయిట్రీని ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే చాలా గలీజ్ ముచ్చట. అది భాష వస్తే ఆస్వాదించాలి, రాకపోతే ఎవడన్నా ఆనందపడుతుంటే వాడిని చూసి మనం ఆనందపడాలి. అంతేగాని దాని అర్థం ఏంది, దాన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే అదొక పిచ్చితనం అది. సో ఆస్కింగ్ పీపుల్ టు ఎక్స్ప్లెయిన్ పోయిట్రీ ఈస్ డంబ్. ఆర్ ఇట్ పోయిట్రీని ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, అది ఆస్వాదించాల్సిన విషయం. అది సేమ్ మచ్ లైక్ కామెడీ ఆల్సో. నవ్వాలి అంతే, మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని అనాలిసిస్ చేయడం అది కొంచెం పాయింట్లెస్. అది ఇట్స్ సంథింగ్ దట్ నీడ్స్ టు బి ఎక్స్పీరియన్స్డ్. సో మళ్ళీ కామెడీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే స్టెప్ బై స్టెప్. అంటే ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాం మనం, ఇప్పుడు ఒక సోప్ అని కూడా అమ్ముతున్నాడు అనుకో, ఆ సోప్లో పని చేయాలి కదా, దాని నుంచి మంచి స్మెల్ వస్తే అది అడిషన్. బట్ ఆన్ సర్ఫేస్ లెవెల్ ఇట్ షుడ్ ఫంక్షన్ యాజ్ అ సోప్. సో ఈ సినిమాని కామెడీ అని చెప్తున్నారు. డస్ ఇట్ వర్క్ ఆన్ లెవెల్ ఆఫ్ కామెడీ? యాజ్ అ కామెడీ డస్ ఇట్ వర్క్? It works, right? It works fantastically. So yeah, irregardless of what it offers, on just pure comedy level it works. So కామెడీ కోసమన్నా మీరు చూడాలి సినిమాని, ఖచ్చితంగా చూడాలి, ఎక్స్ట్రాడినరీగా చూడాలి. బట్ ఈ సినిమాకి ఒక సోషో పొలిటికల్ కాంటెక్స్ట్ ఉంది, ఒక రెలవెన్స్ ఉందండి. ఇప్పుడు సినిమాలు ఏంటంటే మనము ఇండియాలో వీ డూ నాట్ హ్యావ్ గ్రేట్ రికార్డ్ కీపింగ్ హిస్టరీ. మన కల్చర్ ఎట్లా ఉండేది అని చెప్పేసి మనం ఎందుకంటే మనది అంతరించిపోయిన కల్చర్ కాదు కదా, వీ హ్యావ్ నాట్ గాన్ ఎక్స్టెంట్. లాస్ట్ 10,000-15,000 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా మనం బతుకుతూనే వచ్చినాం. కాశీ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కంటిన్యూస్లీ లివింగ్ సిటీస్ అని చెప్తారు. లాస్ట్ 10,000 ఇయర్స్ నుంచి మనిషి లేకుండా లేనేలేడు ఆడ, రైట్? బట్ 1100 సంవత్సరంలో కాశీలో మనుషులు ఎలా ఉండేవాళ్ళు అంటే మనకి ఏం తెలుస్తుంది? లైక్ వీ డోంట్ నో, రైట్? ఆ టైంలో ఎప్పుడన్నా రాసిన పుస్తకాలు చూస్తే దాంట్లో ఏమన్నా అక్కడక్కడ డిస్క్రిప్షన్స్ దొరికితే తప్పించి ఆ కాలంలో మనుషులు ఎలా ఉండేవాళ్ళు
వాళ్ళ ఆలోచన విధానాలు ఏంటి, వాళ్ళ అప్రోచ్ ఏంటి లైఫ్ పట్ల, వాళ్ళ యాస్పిరేషన్స్ ఏంటి, ఇలాంటి కొన్ని విషయాలు మనకు తెలవడానికి చాలా తెలియకపోవడానికి అవకాశం ఉంటుంది. వాటి తెలుసుకొని మనం ఏం చేస్తాము అంటే అది కూడా ఒక డిఫరెంట్ క్వశ్చన్. బట్ ఇఫ్ యూ వాంట్ టు పీప్ ఒక పర్టికులర్ టైమ్ ఇన్ హిస్టరీలో, ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఎట్ దోస్ థింగ్స్, ఎస్పెషల్లీ ఇన్ అ కంట్రీ లైక్ ఇండియా వేర్ నాట్ మచ్ ఈజ్ డాక్యుమెంటెడ్, పెయింటింగ్స్ కానీ లేకపోతే సరే ఆ టైంలో వీడియోలు లేవు, కానీ ఏదైనా కానీ మనం కొంచెం ఏంటంటే ఇన్ ద మూమెంట్ బతుకుంటూ వెళ్ళిపోతాం. మనం ఒక క్షణం ఆగి ఈ క్షణంలో మనం ఏం చేస్తున్నాం, ఏం వేసుకుంటున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఏం తింటున్నాము, దేని గురించి ఆలోచిస్తున్నాము, ఇలాంటి కొంచెం కొట్టుకుపోతుంటాయి. సో బట్ వేరే కంట్రీస్లో వాళ్ళు కొంచెం డాక్యుమెంటరీ చేయడానికి చూస్తారు. బట్ దిస్ ఈజ్ ఇండియా ఈస్, ఇది తప్పు కరెక్ట్ అని నేనేం చెప్తాను, బట్ దట్స్ హౌ వీఆర్. బట్ ఆఫ్టర్ ద అడ్వెంట్ ఆఫ్ సినిమా విచ్ ఇస్ ఎ గ్రేట్ టు లాస్ట్ 100 yearsలో ఆ టైప్ ఇప్పుడు 50sలో మనుషులు ఎలా ఉండేవాళ్ళంటే వీ హ్యావ్ రెఫరెన్స్. అఫ్కోర్స్ ఆ టైంలో కొంచెం పీరియాడిక్ సినిమాలు, మైథలాజికల్ సినిమాలు తీసేటోళ్ళు, కానీ బట్ రెగ్యులర్ స్టోరీలో మనం చూస్తే మనుషులు ఎలా బట్టలు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు 60s 70sలో బెల్ బాటమ్స్ వేస్తారు అని మనది లైక్ జోక్, అది లైక్ ద కల్చరల్, ఎట్లా మనం సినిమాలు చూసి నేర్చుకున్నాం కదా. సో అట్లా లాస్ట్ 100 yearsలో వీ హ్యావ్ దిస్ గ్రేట్ రెఫరెన్స్ ఆఫ్ హౌ పీపుల్ లివ్డ్ అండ్ వాట్ దే వర్ థింకింగ్, వాట్ దే వర్ డూయింగ్, ఆల్ దోస్ థింగ్స్. బట్ లైక్ ఎవ్రీథింగ్ ఎల్స్, మన సినిమా ఈజ్ నాట్ ఎ గ్రేట్ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ. మన సినిమా ఇప్పుడు కరెంట్లీ ఏ సినిమా అన్న మీరు తీసుకోండి, థియేటర్లో ఉన్నవి లాస్ట్ 1-2 yearsలో వచ్చిన సినిమావి ఏదైనా చూస్తే వాళ్ళు రెగ్యులర్ మనుషులు మాట్లాడే విధంగా మాట్లాడరు, రెగ్యులర్ మనుషులు వేసుకునే బట్టలు వేసుకోరు, రెగ్యులర్ మనుషులు తినే తిండిలు తినరు. రెగ్యులర్ అంటే మళ్ళీ కూడా కొంచెం రెగ్యులర్, అదే కొంచెం లోడెడ్ వర్డే. ఎవరికి రెగ్యులర్? సమాజంలో 100 రకాల మనుషులు ఉంటారు కదా రెగ్యులర్ అంటే. బట్ జనరల్గా ఒక విషయం పట్టుకొని పోదాం మనం, హైదరాబాద్ అంటే బిర్యానీ లెక్క కొన్ని కామన్ థ్రెడ్ పట్టుకుంటా మనం పోయినా కానీ స్టిల్ సినిమా డజంట్ రిఫ్లెక్ట్ లైఫ్, రైట్? బట్ అకేషనల్గా అడపదడప కొన్ని సినిమాలు తగులుతుంటాయి విచ్ హ్యాపెన్ టు రిఫ్లెక్ట్ లైఫ్ ఇన్ ఎ జనరల్ వే. అంటే స్టోరీ వాళ్ళ ఇంటెన్షన్ రియల్ లైఫ్ని క్యాప్చర్ చేయడం కాకపోయినా కానీ బై డిఫాల్ట్ దే ఎండ్ అప్ రిఫ్లెక్టింగ్ సొసైటీ ఆర్ ఎన్క్యాప్సులేటింగ్ ఏ పర్టికులర్ టైం పీరియడ్ ఇన్ సొసైటీ కదా. ఏప్రిల్ 1 విడుదల ఈజ్ వన్ ఆఫ్ ద సచ్ మూవీస్. సినిమా స్టోరీ ఏంటి? ఒకటి ఆస్పిరేషనల్ స్టోరీ. ఒక క్యారెక్టర్ ఉన్నాడు, హీజ్ అన్ ఆర్ఫన్, హీ డజంట్ హ్యావ్ ఎనీ స్కోప్, రైట్? లైఫ్లో ఎడ్యుకేషన్ లేదు ఆయనకి, ఎందుకంటే దిస్ క్యాప్సులేట్ 80s, late 80s early 90s ఇండియా. అప్పుడేంటి, గ్లోబలైజేషన్ అవుతుంది, మార్కెట్ ఓపెన్ అవుతుంది. 1940s నుంచి 1980s వరకు ఇండియా ఒకటేలా ఉండేది. మన దగ్గర ఏం అయ్యేవి కాదు. చేతక్ స్కూటర్ కావాలంటే 5 ఏళ్ళు లాటరీ వేసి 5 ఏళ్ళు లైన్లో కట్టి, హీరో హోండా కావాలంటే ఇక దూరికి పోతుంది. ఎక్స్క్యూజ్ మీ. సో ఒక బండి కావాలంటే నువ్వు డబ్బులు కట్టినా కానీ 5-6 ఏళ్ళు పట్టేది. దానికి రికమెండేషన్లు, ఫర్మాయిషీలు ఇవన్నీ నడిచేవి అన్నట్టు. ఇలాంటి ఒక కాంటెక్స్ట్లో సడన్గా 90s అనేది లిబరలైజేషన్ అయిపోయి వెస్ట్ నుంచి మైకేల్ జాక్సన్ రావడము, మైక్ టైసన్ రావడము, మైకేల్ జార్డన్ రావడము, బిల్ క్లింటన్ రావడము, న్యూస్ రావడము, CNN వచ్చింది అప్పుడే, డిష్ టీవీ వచ్చింది. సో సొసైటీ అనేది ఓపెన్ అప్ అవుతుంది, VCRలు రావడము. సో ఇదొక కల్చర్ వచ్చేసరికి మనిషి ఎదగగలుగుతాడు, మనం ఆస్పైర్ అవ్వగలుగుతాము. గవర్నమెంట్ జాబ్ ఒకటే కాదు, డిగ్రీలు చదువుకొని గవర్నమెంట్ జాబ్, సివిల్ సర్వీస్ ఒకటే కాదు, మనం బిజినెస్లు కూడా చేసుకోవచ్చు. ఇదొక థాట్ అనేది ఎంటర్ అవుతున్న టైంలో వచ్చిన సినిమా ఇది. సో ఆ టైంలో ఇంటెన్షన్ ఏంటి? ఇప్పుడు బేసిక్గా ఒక ఆవార క్యాండిడేట్ ఉన్నాడు. ఎందుకు ఆవార ఉన్నాడు? బికాజ్ ఈ డిడ్ నాట్ గ్రో అప్ ఇన్ ఏ ఫ్యామిలీ సిస్టమ్, ఆర్ఫన్. పుట్టినప్పటి నుంచి హీ హ్యాడ్ టు ఫైండ్ ఫర్ హిమ్సెల్ఫ్. మంచిగా ఉంటే బతకడం కాదు, రైట్? మంచిగా ఉంటే ఎవడో ఇస్తాడు. సో అక్కడ మోసం చేసి ఇక్కడ తినడము, ఇక్కడ మోసం చేసి అక్కడ తినడము, అట్లనే పెరిగిండు. సో సడన్గా ఒకసారి తనకు కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలని ఒక ఆలోచన వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి? చిన్న ఆర్ట్ జాబ్ చేసుకునేటోడు ఒక అమ్మాయి నచ్చుతుంది ఆయనకి. ఓకే, ఈ అమ్మాయితో నేను సెటిల్ కావాలి. సో శోభన క్యారెక్టర్, షీ రిప్రజెంట్స్ దిస్ ఐడియలిస్టిక్ వరల్డ్ విచ్ వాజ్ లెఫ్ట్ బై ద ఇండిపెండెన్స్ మూవ్మెంట్. 1947 గాంధీ ఎరా మూమెంట్ ఏంటి? నిజాయితీ, కొన్ని విలువలు, ఒక సంఘటనతో వచ్చింది. మనం ఇండిపెండెన్స్ మనము క్యాజువల్గా తెచ్చుకోవాలి, కొన్ని వాల్యూస్ పట్టుకొని వచ్చినాం.
అహింస అని లేకపోతే వాట్ ఎవర్ విచ్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ఇండియా, విచ్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. స్వాతంత్రం పొందడము విలువలకి సంబంధం లేదు యాక్చువల్గా. బ్రిటిష్ వాడు వెళ్ళిపోవాలి, మా పైసలు మాకు కావాలి, ఇది ఒక సెల్ఫిష్ ప్రాసెస్ కదా. సో దీంట్లో విలువలు ఎక్కడి? సో ఇండిపెండెన్స్ మూమెంట్ ఏంటంటే వీళ్ళందరూ విలువలతో కూడిన ఇండిపెండెన్స్ కావాలి, సమాజం కావాలి. దేశం పుట్టడమే అక్రమాలతో పుడితే ఈ దేశం భవిష్యత్తు ఎట్లుంటుంది, ఇట్లా కాదు, కొన్ని విలువలతో రావాలి మనం అని చెప్పేసి వచ్చిర్రు ప్రాసెస్. సో శోభన బిలాంగ్స్ టు దట్ ఓల్డ్ కల్చర్ వేర్ షీ బిలీవ్స్ ఇన్ ఎడ్యుకేషన్, షీ బిలీవ్స్ ఇన్ పంక్చువాలిటీ, షీ బిలీవ్స్ ఇన్ ఆనెస్టీ. నీ దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోయినా పర్వాలేదు, నిజాయితీగా నువ్వు కూలి పని చేసి సంపాదించినా కానీ అబద్ధం చెప్పకుండా బతికి నన్ను సంపాదించి ఐ విల్ మ్యారీ యూ, ఐ విల్ రెస్పెక్ట్ యూ. మనీ ఈజ్ నాట్ ద ఫస్ట్ ప్రయారిటీ ఫర్ హర్. సో ఈవిడ ఒక ఓల్డ్ స్కూల్ ఇండిపెండెన్స్ ఇరా టైం మెంటాలిటీతో ముందుకు వస్తుంది. ఈయనేంటి ఎట్లా చేసి బతకాలి, దిస్ న్యూ ఇండియా. 90s ఓపెన్ అప్ మార్కెట్ అయిపోయి న్యూ ఇండియా. మనీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. ఏం చేసినా కానీ డబ్బులు సంపాదించాలి, రిచ్గా బతకాలి. మళ్ళీ ఇదేంటి ఏదో దేశాన్ని కొల్లగొడదామని కాదు, మనం బాగుండాలి, తన వైఫ్ని బాగా చూసుకోవాలి, ఆమెకు అన్ని సౌకర్యాలు పెట్టాలి, ఏసీలు ఫ్యాన్లు పెట్టాలి, టీవీలు పెట్టాలి, ఇల్లులు కట్టాలి. సో ఇదేదో మళ్ళీ ఏదో చెడ్డోడేం కాదు, బట్ తనకు అన్ని క్రీచర్ కంఫర్ట్స్ ఇవ్వాలి, తన వైఫ్ని గొప్పగా చూసుకోవాలి అని తన ఆలోచన. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి వాటిలో పెరగలేదు. సో ఒక ఆస్పిరేషన్ ఉంది ఇవన్నీ నాకు కావాలని చెప్పేసి. సో దిస్ మూవీ ఈజ్ ఎ క్లాష్ ఆఫ్ దీస్ టూ మైండ్ సెట్స్, రైట్? ఇది ఎక్కడైతుంది మళ్ళీ? లేట్ 80s రాజమండ్రి, స్లీపీ రాజమండ్రిలో రైల్వే కాలనీలో. ఆ టైంలో మనుషులు ఎలా ఉండేవాళ్ళు అని ఎవరన్నా అడిగితే సింపుల్గా పోసి మనం గో వాచ్ దిస్ మూవీ అని చెప్పేసి. సి హౌ దేర్ క్యారెక్టర్స్ ఆర్, అది పక్కన పెట్టేయండి. సి వాళ్ళ క్యారెక్టర్స్ సినిమా పరంగా ఏం చేస్తారు అని పక్కన పెట్టేస్తే ఎట్లా మాట్లాడుకుంటారు ఒకరితోనొకరు, చమత్కారం ఎట్లుంటుంది, లేకపోతే హౌ దే ట్రీట్. ఇప్పుడు సినిమాలో మీరు చూస్తే ఎవరైనా కానీ వాళ్ళు ఎవరు రిలేటివ్స్ కాదు, రైట్? బట్ ఇప్పుడు ఒకరిని బావ, అన్నయ్య, చెల్లెమ్మ ఇట్లనే ఉంటుంది రిలేషన్షిప్స్. అఫ్ కోర్స్ ఇట్స్ వెరీ ఇండియన్ థింగ్, బట్ వీఆర్ సమ్హౌ లూజింగ్ దాట్ ఆన్ ఆర్ సినిమా. ఈ మెయిన్ స్ట్రీమ్ సినిమాలో వీఆర్ లూజింగ్ ఇట్ అవుట్. సరే లూజింగ్ అని కాకపోయినా కానీ కల్చర్ మనం మారిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఎవరు మీరు కూడా ఫ్రెండ్స్ ఎవరిని బావా గీవా అని ఎవరు అన్నారు, బట్ ఇఫ్ యూ గో టు కోస్టలాంధ్ర ఫ్రెండ్స్ని అందరూ బావా అది అని అనుకుంటారు. సో ఇదంతా మనకి ట్రాన్సిషన్ లేకపోతే ఈ ట్రాన్స్ఫరెన్స్, ఈ కల్చర్ మీద అవగాహన మనకి ఎట్లా తెలుస్తుంది? దిస్ మూవీ బ్యూటిఫుల్లీ ఎన్క్యాప్సులేట్స్ దోస్ మూమెంట్స్. వాళ్ళు టైంపాస్కి ఏం చేస్తారు, పొద్దున్న లేవగానే అందరూ ఒకటి పేపర్ చదువుకుంటా, ఇంకోటి చాయ్ తాగుకుంటా, ఇంకోటి నీళ్ళు పెట్టుకుంటా, ఇంకోటి షేవింగ్ చేసుకుంటా. ఇట్ ఎన్క్యాప్సులేట్స్ దిస్ వరల్డ్ వేర్ నాట్ మచ్ ఎల్స్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఒక ఆమెకి ఇంక చేయడానికి లిటరల్గా ఏమి ఉండేది కాదు. అప్పుడు టీవీ ఉండేది కాదు, ఏం కాదు, వీసీఆర్లు వచ్చినాయి, అంటే డిష్ కేబుల్ ఉండేది కాదు, దూరదర్శన్ ఏదో ఉంటుండే. అది కూడా ఫిక్స్డ్ టైం, మార్నింగ్ 2 గంటలు, ఈవినింగ్ 2 గంటలు ఏమో వస్తుంది. మిగతా టైంలో ఏం చేస్తారు మనుషులు? మనకి ఎట్లా తెలుస్తుంది వాళ్ళు ఎట్లా బతికేటోళ్ళని? సో అలాంటి టైంలో మనకి దివాకరం వస్తాడు, ద ఫేమస్ అండ్ ఇన్ఫేమస్ దివాకరం. అండ్ హీ గివ్స్ దిస్ విమెన్ హౌస్ వైఫ్స్ హూ డోంట్ హ్యావ్, ఇప్పుడు వాళ్ళ హస్బెండ్స్ జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత చుట్టుపక్కల మాట్లాడుకుంటారు, బట్ ఏదో ఒక వ్యాపకం కావాలి కదా. లైక్ ఎట్లా టైం ఎట్లా గడుస్తుంది, పని చేస్తారు, ఎంతసేపు చేస్తారు. సో ఒక ఆవిడకేమో ఈ చీటీ ఇదొక కల్చర్. అక్కడ బిజినెస్ చేసి డబ్బులు సంపాదించడం కాదు పాయింట్, రోజు గడవాలి, రోజులో ఒక విషయం ఇట్లా ముందుకెళ్ళిపోవాలి. ఇంకొక ఆవిడకేమో సినిమా పిచ్చి, ఇంకొక ఆవిడకేమో కొంచెం లైఫ్ ఎక్స్ప్లోర్ చేయాలి, అన్నీ చూడాలి. తప్పు కాదు కదా. ఈరోజు అంటే మనకు యాక్సెస్ ఉంది, ఫోన్లో వీ కెన్ డూ ఎవ్రీథింగ్. లేకపోతే వెస్టర్న్ లైఫ్ స్టైల్లో ఎక్స్ప్లోర్ చేయడము లైఫ్ని, కల్చర్ని, ఇది మనకి చాలా ఈజీ యాక్సెస్ ఉంది. ఆ టైంలో ఎట్లా లేదు కదా. బట్ అట్లా అని బతకడం మానేస్తామా? లేదు. సో దీంట్లో మళ్ళీ కొంతమంది బ్యాచిలర్లు ఉంటారు, కొంతమంది వైఫ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. సో ఇదంతా కల్చర్. మళ్ళీ వాడు ఎట్లా బిహేవ్ చేస్తాడు, వాడు ఎట్లా చేస్తుంటాడు. దిస్ ఈజ్ ఆల్ ఇన్ దిస్ మైక్రో సొసైటీ వేర్ ఎవ్రీబడి ఈజ్ రిలేటెడ్ టు ఎవ్రీబడి, నథింగ్ ఈజ్ ఎవర్ ఫర్గాటెన్. చూడు ఇప్పుడు అక్కడ మీరు చూస్తే ఎవ్రీ సీన్లో సంబడి గెట్స్ అటాక్డ్ ఆన్ సమ్ లెవెల్. ఎవ్రీ సీన్ ఎట్లా ఎండ్ అవుతుంది? ఒకడవని కొట్టుడో, ఒకడవని మోసం చేసిడో,
ఐదర్ మానిటరీ డ్యామేజ్ చేస్తారు, లేకపోతే సైకలాజికల్ డ్యామేజ్ ఎవ్రీ సీన్లో జరుగుతుంది. నెక్స్ట్ సీన్లో ఎవడు మళ్ళీ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోడు. కల్చర్ ఏంటి? మూవ్ ఆన్. ఇప్పుడు నువ్వు గ్రజ్జలు పెట్టుకుంటూ కూర్చుంటే ఎన్ని రోజులు బతుకుతావు? ఇంకెవరి దగ్గర పోతావు? దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్. ఇది ఒక ట్రైబ్. ఇది ఇన్ సెన్స్ దిస్ ఈజ్ ఎ మైక్రో ట్రైబ్. నీ ఏరియా, నీ ఇలాకా, దిస్ ఈజ్ ఎ ట్రైబ్. సరే, నిన్నాడు సావగొట్టింది, నిన్న ఈరోజు కొత్త రోజు. యూ హ్యావ్ టు మూవ్ ఆన్. ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు అరే నువ్వు నాకు పాప అక్కడ డబ్బులు ఇవ్వాలి, ఇక్కడ డబ్బులు అని అడుగుతాడు, వీడు ఇంకేదో చెప్తాడు, ఇక మూవ్ ఆన్ అయిపోతుంటుంది అది. సరే, ఈయనకి డబ్బు లేకుండా వాడు ఏమైనా జల్సాలు చేసినా ఇంక తెలుస్తుంది కదా, అరే నాకు ఇవ్వాల్సిన పైసలు ఇస్తలేవు, నువ్వు ఏదో చేస్తున్నావు అంటే అక్కడ ఏదో మేనేజ్ చేసుకుంటారు, వాళ్ళు ముందుకు పోతారు. టుడే వీ డూ నాట్ హ్యావ్ దోస్ థింగ్స్. వీ డోంట్ హ్యావ్ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ. మనం ఎక్కడ సరే ఏదో మళ్ళీ లాస్ట్. నా గురించి చెప్తాను. ఇప్పుడు నా చుట్టుపక్కల ఎవరు ఉంటారు, నా పక్క ఇంట్లో ఎవరు ఉంటారు నాకు తెలియదు. చిన్నప్పుడు అంటే ఒక 15 ఏళ్ళ నుంచి మన పక్కన ఎవడు ఉంటాడు, ఐ డోంట్ నో. వీ హ్యావ్ లాస్ట్ ఆల్ దోస్ థింగ్స్. సరే, అది కరెక్టో నాకు తెలియదు కానీ దట్స్ ఆఫ్ వీఆర్. బట్ లేట్ 80s ఎర్లీ 90sలో రాజమండ్రి ఆర్ కోస్టల్ టౌన్స్, నాన్ సిటీ. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఇది. ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నా అంటే, మీకు 80sలో తెలంగాణలో హైదరాబాద్ తీసేస్తే రెస్ట్ ఆఫ్ ద సిటీస్, రెస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఆర్ వాట్ రూరల్ ప్లేసెస్. అదొక రూరల్ కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. బట్ ఇఫ్ యూ గో టు కోస్టల్ ఏరియాస్ వేర్ పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ బట్ దోస్ ఆర్ నాట్ సిటీస్. ఇది ఒక కల్చర్ మనకి ఎక్స్పోజ్ కాము ఎక్కువ మటుకు. మనం వీఆర్ బోత్ ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ పీపుల్, రైట్? సో హైదరాబాద్లోనే పుట్టినాం, హైదరాబాద్లోనే పెరిగినాము, మా ప్లేస్ అంతా హైదరాబాదే, మనుషులంతా హైదరాబాద్ వాళ్ళే. ఎవరైనా డిస్టెంట్ రిలేటివ్స్ ఎవరైనా విలేజ్ నుంచి వస్తే సో మనం ఎంతవరకు ఎక్స్పోజ్ అవుతాము? అర్బన్ లైఫ్ స్టైల్, హైదరాబాద్ లైఫ్ స్టైల్ ఆర్ విలేజ్ లైఫ్ స్టైల్, ఇది ఒక మధ్యస్థమైన లైఫ్ స్టైల్. ఎడ్యుకేటెడ్ పీపుల్ రూరల్, సెమీ రూరల్ ఏరియాలో ఉండడం అనే ఒక కల్చర్ ఎట్లుంటుందో మనకు తెలియదు. హైదరాబాద్ ఈవెన్ దో ఇట్స్ ఎ సిటీ, ఎడ్యుకేషన్ కల్చర్ అనేది కొంచెం కొన్ని సెక్షన్స్ వరకే పర్మిటెడ్ అయిపోయింది. ఇదొక ఎట్లా చెప్పొచ్చు అంటే హైదరాబాద్ కల్చర్ని ఒక టాప్ 5% ఎడ్యుకేటెడ్ కల్చర్, వర్కింగ్ క్లాస్ పీపుల్ అంటే గవర్నమెంట్ పీపుల్ ఉంటారు. రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఆర్ అర్బన్ పూర్ అనుకోవచ్చు ఒక లెవెల్, అట్లీస్ట్ అంటిల్ 90s వెన్ యూఆర్ గ్రోయింగ్ అప్. సో హైదరాబాద్ కల్చర్ ఒక రకంగా ఉండేది, ఒక యూనిక్. ఇట్ ఇస్ దాని మీద కూడా మనం వేరే ఎపిసోడ్ ఏదైనా చేయొచ్చు. అండ్ వెరీ సాడ్లీ there is no movie which captures Hyderabad culture in the 90s, in the 2000s, in the 2010s. There is no Telugu movie which aptly encapsulates Hyderabad culture. True. డాలర్ డ్రీమ్స్ అని ఒక మూవీ ఉంది, శేఖర్ కమ్ల ఫస్ట్ మూవీ, యూట్యూబ్లో ఉంది. అది కూడా ఓల్డ్ మూవీ, ప్రింట్ బాగాలేదు. బట్ మనం వీలైతే శేఖర్ కమ్లతో ఆయన దగ్గర ప్రింట్ ఉంటే దాన్ని డెవలప్ చేయమని చెప్పాలి. హీస్ థింకింగ్ ఆఫ్ రీమేకింగ్ ద మూవీ. బట్ అది ఎంతవరకు వచ్చిందో నాకు తెలియదు కానీ బట్ సో ఆయన ఏం చేస్తాడంటే లేట్ 90s ఎర్లీ 2000sలో ఒక్క మూమెంట్ని క్యాప్చర్ చేస్తాడు అన్నట్టు. దట్ ఈస్ ద ఓన్లీ మూవీ విచ్ హాస్ కమ్ క్లోజ్ టు రిఫ్లెక్టింగ్ హైదరాబాద్ కల్చర్. బట్ అదొక చిన్న మైక్రో స్కేల్ అన్నట్టు. అంటే లేట్ 90sలో మనం సఖీ జనరేషన్ గురించి మాట్లాడతాం కదా. సో సఖీ జనరేషన్ వాళ్ళు అమెరికా పోవడానికి తాపత్రయం పడతారు కదా, వాళ్ళు అమెరికాకి వెళ్ళాలా, ఇండియాలో నుండి పోవాలా అని ఒక 0.1% ఆఫ్ హైదరాబాద్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కల్చర్ని కొంచెం క్యాప్చర్ చేయగలిగిండు. బట్ జనరల్ హైదరాబాద్ కల్చర్ని రిఫ్లెక్ట్ చేసే సినిమా ఇప్పటివరకు లేదు. ఐ థింక్ అంగ్రేజ్ ఇస్ ద ఓన్లీ మూవీ విచ్ రిఫ్లెక్ట్స్. సో అంగ్రేజ్, సో హైదరాబాద్ ఈ సినిమానే రిఫ్లెక్ట్ చేసింది కానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు కాదు కదా. దట్స్ నాట్ ఎ తెలుగు మూవీ. సో అంగ్రేజ్ ఆర్ హైదరాబాదీ సినిమా ఇది లైక్ ప్యూర్ హైదరాబాద్ సెపరేట్ ఇండస్ట్రీగా. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ బేస్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ద పాస్ట్ 40-50 years. 60sలో షిఫ్ట్ అయింది, 70s అనుకున్నా, 50 years అవుతుంది. 50 ఏళ్ళల్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హైదరాబాద్ మీద సినిమా తీయలేకపోయారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు కదా కల్చర్, అది ఇక తెలియదు మరి మనకి. ఇక్కడనే పుట్టి సర్లే సరే వాటి ఏందో మరి ఎందుకు అది అట్లా కాకుండా అయిపోయింది. బట్ రాజమండ్రి గురించి అన్నది తీయగలిగారు అట్లీస్ట్, అదన్నా ఆనందపడుకోవాలి. ఇంకా వీ డూ నాట్ బిలాంగ్ టు రాజమండ్రి, మాకు రాజమండ్రిలో ఎవరు లేరు, ఎవరు తెలియదు. బట్ ఒక అథెంటిక్ ఇప్పుడు యుక్రేనియన్ కల్చర్ ఎవరన్నా యాప్ట్గా మనము ఎన్క్యాప్సులేట్స్ చూసినా కానీ వీళ్ళు ఎంజాయ్ ఇట్ బికాస్ దే ఆర్ షోయింగ్ సంథింగ్ దట్ ఈస్ వెరీ నావెల్, దట్ ఈస్ వెరీ అథెంటిక్ ఆర్ ఒరిజినల్.
యాక్సిడెంటల్, ఎంటర్టైనింగ్ చూస్తాం. ఎందుకు చూడం? బికాస్ దే ఆర్ షోయింగ్ సంథింగ్. కల్చర్ హ్యూమన్ బీయింగ్స్కి ఎప్పుడైనా ఇంట్రెస్టింగే. సరిగా తీయాలి. సరిగా తీయకుండా చూడండి అంటే కష్టం. సరిగా తీసి చూస్తే మనం ఏదైనా చూడగలుగుతాం. ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్తే మనము జాపనీస్ కల్చర్ అని ఇవన్నీ వీడియోస్ చూస్తే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి ఫ్రమ్ ఇండియా ఆల్సో. ఎందుకు? పీపుల్ ఆర్ జెన్యూన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ పీపుల్స్ కల్చర్స్ విచ్ ఈస్ హ్యూమన్ థింగ్. బట్ సమ్హౌ కల్చర్లో మెయిన్ పోర్షన్ సినిమా. ఈ ఇండియాలో కల్చర్లో సిగ్నిఫికెంట్ పోర్షన్ ఏదో ఆక్యుపై చేస్తే సినిమా. బట్ దే సమ్హౌ ఎస్కేప్స్ కల్చర్, లైఫ్ ఇట్ సెల్ఫ్. వాళ్ళు తీసేది ఏందో ఒక ఐడియాని సెల్ చేయడానికి చూస్తుంటారు కానీ ఇట్ నెవర్ రిఫ్లెక్ట్స్ ద గ్రౌండ్ రియాలిటీ ఆర్ లైఫ్. 100 సినిమాలు కాదు కానీ 100లో 2-3 సినిమాలన్నా ఉండాలి కదా, మరి ఎందుకో ఉండవు. బట్ యా, సమ్ టైమ్స్ దీస్ రేర్ థింగ్స్ హ్యాపెన్ వేర్ ఎవరో ఒకటి వీడు అనే ఒక అద్భుతమైన సినిమా 90s, లేట్ 80s, ఎర్లీ 90s కల్చర్ని అసలు ఎంత యాప్ట్గా ఆక్యుపై చేస్తుంది అంటే, మళ్ళీ ఎలాగే సైడ్ కమింగ్ బ్యాక్ టు ద మూవీ ఇట్ సెల్ఫ్, ఇది ఒక మైక్రో సొసైటీ, ట్రైబ్ లాగా, వేర్ ఎవ్రీబడి ట్రీట్స్ ఈచ్ అదర్ యాజ్ ఎ రిలేటివ్. అట్లా అని ఎవని గోల్వా అనుకుంటాయి, వాడిని డౌన్ చేయాలి, వీడిని డౌన్ చేయాలి, మనం అది చేయాలి. కక్కుర్తి ప్లాన్లు ఉంటాయి, కన్నింగ్ ప్లాన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెన్ సంబడి ఈజ్ ఇన్ అడ్వర్సిటీ దే ఆల్ కమ్. ఎవడన్నా అడ్వర్సిటీలో ఉండి ఎవరికి నోట్లో బాగాలేదంటే మళ్ళీ అందరూ ఎవ్రీబడి ఫర్గెట్స్ ఎవ్రీథింగ్, దే ఆల్ మూవ్ రైట్. దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఎవరు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ లేరు అక్కడ, అందరు ఎడ్యుకేటెడ్ పీపుల్. దే ఆర్ నాట్ లివింగ్ ఇన్ సిటీస్. దిస్ ఇస్ ఎ వెరీ యూనిక్ సెట్టింగ్ అన్నట్టు. దీన్ని మనం ఈజీగా తీసుకోవద్దు. నాన్ అర్బన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అనేది ఒక కల్చర్ మన సినిమా ఎక్స్ప్లోర్ చేయలేదు. వెరీ రేర్లీ ఇట్ హ్యాపెన్స్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ కల్చర్స్ వేర్ దీస్ థింగ్స్, అంటే ఒక ఇంటలెక్చువల్ డిస్కోర్స్ కూడా జరుగుతుంది ఇక్కడ. సో అగైన్ కమింగ్ టు ద మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద మూవీ ఇట్ సెల్ఫ్. సో వాట్ వంశీ అండ్ అదర్ రైటర్స్ వర్ ట్రయింగ్ టు డూ ఈస్, సొసైటీ ఒక డైరెక్షన్లో పోతుంది, మనం ఏది చేసి అయినా కానీ డబ్బులు సంపాదించవచ్చు అని ఒక కల్చర్కి వెళ్తుంటే, సినిమా వర్క్స్ ఆన్ మల్టిపుల్ లెవెల్స్. ఫస్ట్ కాదు అన్నట్టు కామెడీ లెవెల్లో వర్క్ చేస్తుంది. ద వే ఇట్ ఈస్ స్ట్రక్చర్డ్ ఈజ్ బ్రిలియంట్. దెర్ ఈస్ ఇంజెన్యూనిటీ, దెర్ ఈస్ క్రియేటివిటీ. టైటిల్ నుంచి, స్క్రిప్ట్ నుంచి, ప్రజెంటేషన్ నుంచి, సినిమా యాంగిల్, టేకింగ్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ఈజ్ బ్రిలియంట్ అండ్ టాప్ నాచ్ అండ్ యూనిక్. ఫార్మాట్ ఏముండదు సినిమాలో. హీరో ఇట్లుండాలి, హీరోయిక్ ఉండాలి. హీరో పిరిగిపిత్తులోడు, హీరో డర్పోక్, హీరో దోస్తుని ఎవడో గుండగాడు ఉంటే ఆయన పట్టుకొని నడిపిస్తుంటాడు. అట్లని మళ్ళీ మొత్తం సెంటర్లకేం తీసుకురాడు. అట్లా టచ్ చేసి బతకనికి, బికాస్ హీఈస్ అ సర్వైవర్. ఆడి హీరో దివాకరం క్యారెక్టర్కి అజెండా ఏంటి? తనని అందరూ హీరో అనుకోవడం కాదు, ఎట్లా చేసి మంచి బతకాలి, డబ్బులు సంపాదించాలి. దట్స్ ఈజ్ మెయిన్ అజెండా. అండ్ అందరు అవలగాడు అనుకున్నా, బేకార్గాడు అనుకున్నా, లేకపోతే మోసగాడు అనుకున్నా, ఏదనుకున్నా ఈ డజంట్ కేర్, ఇట్ డజంట్ మ్యాటర్ టు హిమ్ బికాస్ హిస్ ఫస్ట్ ప్రయారిటీ ఈస్ మనీ, టు లివ్ మనీ, రైట్? సో విత్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ సొసైటీ ఇట్లా పోతుందని వీళ్ళు అబ్జర్వ్ చేసిర్రు. ఓకే, ఇది ఇట్లా పోతుంది, దీనికి మనం కొంచెం దీంట్లో లేదు వాల్యూ అని చెప్పేసి శోభన లాంటి ఒక బ్యూటిఫుల్ ఎడ్యుకేటెడ్ who takes care of herself, who takes care of her family, which is unique for the 80s and 90s. సో ఇట్లా ఒక ఐడియలిస్టిక్ ఉమెన్ని తీసుకొచ్చి ఇన్ ద ఎండ్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ తీసుకెళ్ళిపోతుందంటే, పీపుల్ ఆర్ డైయింగ్ లెఫ్ట్ అండ్ రైట్. సినిమా ఈజ్ నాట్ ఎట్లా అంటే స్టేక్స్, కామెడీ అయినంత మాత్రం అన్న స్టేక్స్ తక్కువ స్టేక్స్ కాదు సినిమాలో. ఫస్ట్ మెల్ల స్టార్ట్ అవుతుంది, అక్కడక్కడ ఎవడన్నా అవమానకు గురవడం నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ కమ్స్ టు పీపుల్స్ మ్యారేజెస్, ఇట్ కమ్స్ టు పీపుల్స్ మనీ, మళ్ళీ మనీ, ఇట్ కమ్స్ టు పీపుల్స్ లైఫ్ ఇట్ సెల్ఫ్. నిజం చెప్తే ఒక మంచి చచ్చిపోతాడు, అదేదో మళ్ళీ ఉత్తముచ్చట కాదు, కమ్యూనిటీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది, రియల్ క్యారెక్టర్ అది. సో మెల్లమెల్లగా ప్రెషర్ టైట్ అవుతుంటుంది. 30 days ఆర్ వాట్ ఎవర్ ఆ టైంలో చిన్న స్టార్ట్ అయ్యి స్టేక్స్ పెరుగుతూ ఉంటాయి. ఏదో క్యాజువల్గా ఉండదు సినిమా, నిజాలు చెప్పుకుంటూ పోయి అందరు నవ్వుకుంటుండడు కాదు, రియల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి దీనికి. మనుషులు చచ్చిపోతారు. అండ్ ద ఓన్లీ పర్సన్ దివాకరం లైక్స్ అండ్ లవ్స్ అండ్ రెస్పెక్ట్స్, ఆవిడ ఎగ్జిస్టెన్స్కి వచ్చినా కానీ డోకా. బట్ ఎట్లా అంటే ఒక టైంలో శోభన్ కూడా వచ్చేసి వదిలేయి అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది, రైట్?
బట్ ద హీరో డజంట్ గివ్ అప్. సో చూడండి, కాన్ఫ్లిక్ట్ అంటే బేసిక్గా కాన్ఫ్లిక్ట్ని ఎట్లా తీసుకెళ్ళిపోతాడు డైరెక్టర్. మాస్టర్ క్రాఫ్టెడ్ మూవీ ఇది. అంటే ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ మూవీ ఎట్ ఎనీ లెవెల్. దిస్ ఈజ్ ఏ మాస్టర్ క్రాఫ్ట్. అంటే ఇది మనం గర్వంగా ఇట్లా చెప్పుకోవచ్చు. వరల్డ్ సినిమాలో, క్రైటీరియన్ కలెక్షన్లో, దేంట్లో అయినా దీన్ని పంపించవచ్చు మనం. బికాస్ ఒక ఆంథ్రోపాలజికల్, సోషలాజికల్ లెవెల్లో ఇట్ వర్క్స్ బికాస్ ఇట్ ఎన్క్యాప్సులేట్ ఎ సర్టెన్ టైం పీరియడ్ వెరీ బ్యూటిఫుల్లీ. పంచర్ కట్టుకొని ఎవరు కనిపించరు మీకు, అందరు ప్యాంటు షర్ట్లు వేసుకొని వేసుకుంటారు. కానీ జీన్స్ ప్యాంట్లు ఎవరు వేసుకోరు మీరు అబ్జర్వ్ చేస్తే. అందరు కుట్టిన డ్రెస్సులు వేసుకుంటారు బికాస్ జీన్స్ వాజ్ డిడ్ నాట్ కమ్ ఇన్ టు ఇండియా ఎట్ దట్ పాయింట్. ఇట్ సైకిల్, రాజా వీసీఆర్, స్మాల్ టీవీ, వైర్లు మార్చుడు, విచ్ ఇస్ అ వెరీ కామన్ థింగ్. మన చిన్నప్పుడు మన అయ్యలు కూడా సమ్మర్లల్లో అందరు అయ్యలు మీరు చూసుకుంటే, ఈరోజు ఎలక్ట్రీషియన్ పనులు ఎవరు చేయరు, వైర్లను ఎవరు టచ్ చేయరు. ఎవరైనా టచ్ చేస్తారా? భయం. లేకపోతే అంతా ఇన్వర్డ్ ఉంటుంది. మనకు గుర్తుంది, మనం 90sలో వైర్లు బయట ఉండేటివి. వైర్లు ఫర్ పీపుల్ హు ఆర్ వాచింగ్ ఫ్రమ్ ద 90s జనరేషన్, వైర్లు అటాచ్ చేయని ఫాదర్లు ఉండరు. ఎవ్రీబడి హాస్ సీన్ దీస్ థింగ్స్. చిన్న చిన్నగా వైర్లు అటాచ్ చేసుడు, ట్యూబ్ లైట్లు ఫిక్స్ చేసుడు, బల్బులు ఫిక్స్ చేసుడు, ఇవి అందరు చేస్తారు. సో దాంట్లో కూడా ఒక ఎక్స్ట్రాడినరీ సీన్ ఉంటుంది. బికాజ్ అక్కడ సండేస్ ఏం చేయాలి, వాడు మొగతనం ప్రూవ్ చేసుకోవాలి, వెళ్ళి మటన్ తీసుకురావాలి, లుంగీలు కట్టాలి. సో దాట్ వే అగైన్. సో సినిమాలో ఫైనల్గా ఏంటి కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేశాడంటే, ఎంత కష్టంగా ఉన్నా ఏదైనా కానీ ఐడియలిస్టిక్గా బతకడము, రియల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి దీనికి. లైఫ్ ఏమి సునాయాసంగా ఈజీగా ఉండదు. హీరో సినిమాల్లో అనిపిస్తుంది కాన్ఫ్లిక్ట్, హీరో పేదోడు అయిపోతాడు, అటు ఇటు ఏదో చేస్తాడు, మళ్ళీ నార్మల్ అయిపోతుంది లైఫ్ అంతా. కాన్సిక్వెన్సెస్ అనేటివి ఉండేవి మన సినిమాలో, ఈరోజు రిఫ్లెక్ట్ కావు ఎక్కడ. కాన్ఫ్లిక్ట్ అనేవి చాలా చిటికలు రిజాల్వ్ అయిపోతాయి, చాలా క్యాజువల్గా అయిపోతాయి. హియర్ ఇప్పుడు అట్లా ఎందుకు చెప్తారు వాళ్ళు, సినిమా ఎంటర్టైనింగ్ ఉండాలి అని ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. April 1 విడుదల కంటే ఎంటర్టైనింగ్ సినిమా ఏదైనా వచ్చిందా తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా హిస్టరీలో? మరి ఈ సినిమా కామెడీ లెవెల్లో కాంప్రమైజ్ కాలేదు, స్క్రీన్ ప్లే లెవెల్లో కాంప్రమైజ్ కాలేదు, స్టోరీ లెవెల్లో కాంప్రమైజ్ కాలేదు, మ్యూజిక్ లెవెల్లో కాంప్రమైజ్ కాలేదు. యాక్టింగ్ అయితే నేను చెప్పలేను. లైక్ అందరూ యాక్టింగ్ చేసినట్టు అనిపించారు కదా మూవీలో, ఎక్కడ అనిపించదు. ఎక్కడ మీరు చూడండి, హీఈస్ అబ్సల్యూట్లీ రైట్. మీకు ఎక్కడ కూడా ఏంటంటే వాళ్ళు కట్టెక్కడ పడతాయి. ఇప్పుడు మన సినిమా చూస్తుంటే కట్టెక్కడ పడ్డది ఇక్కడ ఏదని తెలుస్తుంది మనకి. అంటే బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు మనం కొట్టినట్టు అనిపిస్తుంది, కానీ సినిమాలో మనకు క్లియర్గా అర్థమవుతుంటుంది వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారని. ఈ సినిమాలో ఎక్కడ మనకు యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించదు. ఎవ్రీబడి వాజ్ లివింగ్ క్యాజువల్గా రోజు మాట్లాడుకున్నట్టు. Nobody is acting there, everybody is living. అండ్ సో ఇది ఏ లెవెల్లో కూడా మీకు ఆర్టిస్టిక్ లెవెల్లో కాంప్రమైజ్ కాలేదు, ఐడియలిస్టిక్ లెవెల్లో కాంప్రమైజ్ కాలేదు, కాన్ఫ్లిక్ట్ లెవెల్లో కాంప్రమైజ్ కాలేదు. ఎక్కడ కాకుండా ఒక ఎక్స్ట్రాడినరీ సినిమా తీసిర్రు. నేను ఎగ్జాజరేట్ చేస్తలేను, నేను బతుకున్నన్ని రోజులు, మేము బతుకున్న రోజులు ఆ సినిమా బతుకుంటుంది. అండ్ వీల్ ట్రై టు స్ప్రెడ్ ఇట్ టు ద నెక్స్ట్ జనరేషన్ ఆల్సో, రైట్? అబ్సల్యూట్లీ. ఎన్ని సినిమాలు అలాంటి క్రెడెన్షియల్స్ తీసుకోగలుగుతాయి 70 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో? 100 ఏళ్ళని కూడా చెప్పుకుంటాము, బట్ 75 ఏళ్ళు, 80 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో ఎన్ని సినిమాలు ఉన్నాయి ఇలాంటివి? ఇది మనం క్వశ్చన్ చేసుకోవాలి. బట్ అది ఫర్ ఫర్దర్ డిస్కషన్. టుడే ఈజ్ సెలబ్రేషన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్, అండ్ వీఆర్ ఆల్సో ఫ్యాన్స్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్. And the language that is used in the movie and the kind of puns that emerge from the language, the usage. తెలుగులో ఇప్పుడు మన పేర్లు, తెలుగు హాఫ్ సౌండ్స్ ఉండవు తెలుగులో, కంప్లీట్, రైట్? ఇప్పుడు నీ పేరు దీషన్ అయితే అది తెలుగు వర్డ్ కాదు, అది దివాకర్. ఇప్పుడు మన చాలామంది పేర్లు పెట్టుకుంటారు దివాకర్ అని. దివాకర్ ఈజ్ నాట్ తెలుగు నేమ్. సినిమాలో ఆయన ఏమని పిలుస్తారు అందరు? దివాకరం. దట్స్ హౌ ఇట్ షుడ్ బి. తెలుగు పేర్లు అట్లనే ఉండాలి. ఇప్పుడు నీ పేరు దీశనుడు అనేది ఉండాలి, బట్ నో. సో అది అట్లా పోతుంది అది. బట్ సినిమాలో మీకు ఎక్కడ కూడా ఊలు ఉండవు, మనకి హాఫ్ సౌండ్లు ఉండవు. సో
ఇవన్నీ ఇంట్రెస్టింగ్ ఏం. సో ఇప్పుడు ఏంటంటే అన్ఫ్యాషన్ ఫ్యాషన్ అవుట్ అయిపోయినాయి అవి. దివాకరం అని ఎవడు పిలుస్తాడా, ఇప్పుడు దివాకర్ అయిపోయింది, గచ్చిబౌలి దివాకర్. అట్లా ఐ మీన్ ఈ సినిమా గురించి మన సీన్లు మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఈరోజు ఎండ్ కాదు అది. ఒక ఏంటంటే సైల్ మీద పోతుంటే వచ్చి దివాకర్ వచ్చి గుద్దేస్తే ఏం చిన్నారావు గారు కళ్ళు జోబులు పెట్టుకొని నడుస్తున్నారా? కాదురా, కత్తి బొడ్డు. ఐ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇన్ ద మూవీ ఈజ్ లైక్, ఇది నా ఫేవరెట్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఐ మీన్ లైక్ చూడు, ఈ సోకాల్డ్ ప్రాస పంచ్, ఇది ఏదైతే తెలుగు ట్రెడిషన్ ఉంటుందో, రిప్లైకి ప్రతి రిప్లై ఒక పన్ను లేకపోతే ఒక రిథమ్ మెయింటైన్ చేయడము, దిస్ ఈజ్ నాట్ సంథింగ్ న్యూ. ఇప్పుడు చాలామంది ఏదో లాస్ట్ 10 ఏళ్ళల్లో వచ్చింది అనుకుంటారు, ఇది కాదు. మీరు కొన్ని రీజన్స్కి వెళ్తే అది ఏమంటారు, ఆ వ్యంగ్యము అది ఉంటుంది, సరసమ ఏదన్నా అంటాం. సో అది కల్చర్లోనే ఉంటుంది. సో బట్ ఒక క్వాలిటీ మెయింటైన్ చేసుకొని పోవాలి కదా. సో ఏదైతే మనము క్లీషే చేస్తున్నాం, ఒక ఐడియాని తీసుకొచ్చి దాన్ని క్లీషే చేసేసి దాన్ని మీడియాకర్ చేసేసి ఇదే కరెక్ట్ అనుకొని నడిపేనికి చూస్తున్నాం. ఏదో ప్రక్రియ, ఒక మీడియాక్రిటీ అనేది ఎంటర్ అయిపోయింది మన సినిమాలో, యాక్టింగ్లో, రైటింగ్లో, వీటన్నిటిలో, మ్యూజిక్లో, దేంట్లో అయినా. మీడియాక్రిటీనే బెస్ట్ అనేసరికి ఓకే ఇదే బెస్ట్ ఏమో అనుకుంటున్నాం మనం. నో, ఏప్రిల్ 1 విడుదల కన్నా బెటర్ తెలుగు సినిమానే కదా ఇది తెలుగు కాదని చెప్పలేదు కదా. తమిళ్ కల్చర్ కాదు ఇది, కన్నడ కల్చర్ కాదు, మలయాళీ కల్చర్ కాదు, బెంగాలీ కల్చర్ కాదు, నార్త్ ఇండియన్ కల్చర్ కాదు, ప్రాపర్ గోదావరి కల్చర్. సో తెలుగు సినిమానే కదా, తెలుగు వాళ్ళు తీసిన సినిమానే కదా, బయట వాళ్ళు ఏం తీయలే కదా. సో ఏదో ఆర్ట్ సినిమా లాగా, ఆర్ట్ సినిమాలు తీయం మేము అనేది చెప్తుంటారు కదా ఇప్పుడు. నో 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 నో, దిస్ ఈజ్ తెలుగు సినిమా. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ అండ్ ఇట్స్ పాసిబుల్. సో మనం మీడియాక్రిటీకి లేకపోతే ఏదో మధ్యస్థంగా బతికేద్దాము, నడిపించేద్దాము, నడుస్తుంది కదా, నో, దట్స్ నాట్ రైట్. అండ్ ఎవ్రీబడి ఇన్ దిస్ మూవీ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేసిర్రు. ఎవ్వరు కూడా మీకు పెట్టినట్టు అనిపించదు. చిన్న కళ్ళు చిదంబరం క్యారెక్టర్ నుంచి కూడా నోబడి స్టాండ్స్ అవుట్. ఐ మీన్ లైక్ నోబడి లుక్స్ అవుట్ ఆఫ్ ప్లేస్. ఇప్పుడు మనం ఏ సినిమాలో కూడా చూసినా కానీ ఏదో మిస్ మ్యాచ్ చేసినట్టు ఉంటుంది. నో, ఎవ్రీబడి సూట్స్ దేర్ రోల్, ఎవ్రీబడి లైక్ పర్ఫెక్ట్గా. సో ఈ టైంలో సరే కొన్ని ఇక ఉంటాయి, నోబడి లుక్స్ ఇన్అప్రోప్రియేట్, is what I'm trying to say. I mean, it's possible. It's a great movie. It's an extraordinary movie. వంశీ రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్లో ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి, బట్ నథింగ్ బీట్స్ దిస్ ఫర్ మీ. లేడీస్ టైలర్ సినిమా నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు టీవీలో చూడడానికి ట్రై చేసినా కానీ అది కొంచెం అడల్ట్ థీమ్లు ఉంటుంది. నేను టీవీలో ఎప్పుడు చూడలేకపోయినా, ఎప్పుడు బంద్ చేయాల్సి వచ్చేది. దీంట్లో కూడా అక్కడక్కడ మనకి మెచ్యూర్డ్ థీమ్స్ వచ్చినా కానీ బట్ అంత డీప్ లవ్ టచ్ చేసుకుని వెళ్ళిపోతుంటాడు. నథింగ్ ఈజ్ వల్గర్ ఇన్ ద మూవీ. సొసైటీలో లేని విషయం ఏదని చూపించారా? ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ సొసైటీ, రైట్? సో ఇవి కూడా అవుతుంటాయి. సో దాన్ని కూడా అట్లా టచ్ చేసి వెళ్ళిపోతుంటారు. ఫ్యాంటాస్టిక్. అండ్ జయలలిత, లైక్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ తెలుగు ఉమెన్ ఎవర్ టు బీ ఆన్ స్క్రీన్. మన సాడ్ రియాలిటీ ఏంటంటే వీ డిడ్ నాట్ ఎక్స్ప్లోర్ హర్. తనని ఒక యాంగిల్లో బ్రాకెట్ చేసేసి ఏదో చేసేసినాము, విచ్ ఈస్ ఎ లాస్ టు తెలుగు ఇండస్ట్రీ. అండర్ రేటెడ్, ఎక్స్ట్రీమ్లీ అండర్ రేటెడ్. షీ ఈజ్ సో ప్రిటీ మ్యాన్, లైక్ ఐ కెనాట్ టెల్ యూ. తను 2-3 సినిమాల్లో నేను చూసి అసలు ఇంత అందంగా ఉన్నారు ఈవిడ, ఈవిడ ఎందుకు మనము ఫోకస్లో తీసుకురాలేదు అని. ఇంద్రుడు చంద్రుడు, అదేంటి కమల్ హాసన్ మూవీ ఉంటుంది ఒకటి, తెలుగు మూవీని, అది ఇంద్రుడు చంద్రుడు. దాంట్లో ఉంటుంది ఆవిడ. అసలు దాంట్లో కూడా ఏదో ఒక రకమైన స్లీజీ క్యారెక్టరే, బట్ స్టిల్ ప్లీజ్ చెక్అవుట్ దట్ మూవీ. దాంట్లో విజయశాంతి గారు కూడా ఉంటారు. షీఈ్ ఆల్సో రియలీ బ్యూటిఫుల్. ఐ లైక్ హర్. షీ ఆల్సో యాక్ట్స్ వెల్, ఆఫ్ కోర్స్. జయలలిత గారు కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు. యాక్టింగ్ రాదని కాదు, అందంగా ఉంటారు, రికగ్నిషన్, అదే అందంగా ఉంటారు, యాక్టింగ్ వస్తుంది. మరి ఏంటో ఇక మన వాళ్ళు ఏం చూస్తారో నాకు అర్థం కాదు, కానీ ఇక కొన్నట్లు వెళ్ళిపోతుంటాయి. బట్ రాజేంద్ర ప్రసాద్, ఐ మీన్ దిస్ ఈజ్ అ వెరీ బిగ్ స్టేట్మెంట్ టు సే, బట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ.
అందరూ ఆయన ఏదో కామెడియన్ బ్రాకెట్ చేస్తారు కానీ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్. ఐ మీన్ ఐ కెనాట్ రీటరేట్ దిస్ అగైన్. యాక్టింగ్ అంటే మన వాళ్ళకి చాలామందికి తెలియదు. యాక్టింగ్ అంటే ఏదో ఇమోట్ చేయడం అనుకుంటారు. యాక్టింగ్ అంటే నో, యాక్టింగ్ ఈజ్ నాట్ అబౌట్ ఇమోటింగ్ ఇట్ సెల్ఫ్. అంటే ఇప్పుడు ఒక ఇమోటింగ్ అంటే ఏంటంటే ఒక సీన్ ఇచ్చేసి దీంట్లో నువ్వు ఏడవాలి అంటే బాగా ఏడిస్తే యాక్టింగ్ అనుకుంటాను మన వాళ్ళు. బాగా అరిస్తే యాక్టింగ్ అనుకుంటారు. నో నో నో, ఇట్స్ అబౌట్ సెల్లింగ్ ద క్యారెక్టర్. ఇట్స్ అబౌట్ మచ్ మోర్ థింగ్. అంటే ఇప్పుడు నేను సెల్లింగ్ ద క్యారెక్టర్ అని చెప్పడం కూడా తప్పే. ఇట్స్ అబౌట్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ నాట్ మెనీ పీపుల్ ఇన్ అవర్ ఇండస్ట్రీ గెట్ ఇట్ బికాస్ దే ఆర్ ఎసెన్షియలీ హీరోస్, దే ఆర్ నాట్ యాక్టర్స్ కదా. సో ఇది ఒక డిస్కనెక్ట్ ఉంటుంది. బట్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ రేర్ పీపుల్ హూ వాజ్ ఆల్సో హీరో, మెయిన్ లీడ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఈ వాజ్ ఆల్సో అన్ యాక్టర్. మొత్తం ఇండియన్ యాక్టింగ్ హిస్టరీలో వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ పర్సన్స్. అండ్ రీసెంట్లీ వీ లాస్ట్ అనదర్ యాక్టర్, మిస్టర్ ఇర్ఫాన్ ఖాన్. సో ఇండియన్ యాక్టింగ్ హిస్టరీలో కొన్ని పేర్లు వస్తుంటాయి. దే నో హూ ఎన్క్యాప్సులేట్ యాక్టింగ్ ఇన్ దాట్ వే. సో he lost one great actor at a very young age. So he was one of those people, special people. So he knew what it means to be an actor and what it means to be on screen. స్క్రీన్ మీద ఉండడం చేయడం అనేది కొన్ని విషయాలు కొందరికే తెలుసు. అవి మనకు తెలుస్తుంటుంది. అది రాజేంద్ర ప్రసాద్ గుర్తు తెలుసు, కానీ ఆయనకు తెలుసన్న విషయం ఎక్కువ స్ప్రెడ్ అవుతలేదు. ఐడియా వీ హ్యావ్ టు స్ప్రెడ్ దాట్. హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ రేర్ యాక్టర్స్. హీస్ a gem of an actor and he should be celebrated for that. Yes, of That's course. what we are saying. So yeah, we'll conclude this episode for today. I mean, ఈరోజు ఏం మాట్లాడినామో ఏం మాట్లాడేదో నాకు తెలియదు, నాకు గుర్తొస్తలేదు. వీ మైట్ హ్యావ్ ర్యాంబిల్డ్ ఒక హాఫ్ అన్ అవర్ 30 minutes 30-40 minutes. వీ మైట్ హ్యావ్ ర్యాంబిల్డ్. వీ మైట్ నాట్ హ్యావ్ మేడ్ ఎనీ సెన్స్. ఏం సెన్స్ చేయలేదేమో, ఏం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా లేదేమో మీకు. బట్ దట్స్ నాట్ ద పాయింట్ హియర్. పాయింట్ ఏంటంటే వీ లవ్ దట్ మూవీ. ఇట్స్ అ స్పెషల్ మూవీ. అండ్ ఈవెన్ ఈ వీడియో చూసి ఎవరన్నా కొంతమంది ఈ సినిమా చూసినా కానీ ఇట్ విల్ బి అ సక్సెస్. దీని ఎండ్కి వచ్చింది ఈ వీడియో పర్పస్ రీచ్ అయినట్టు. దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే. ఐ మీన్ ప్లీజ్, ఐ కెనాట్ రీటరేట్ దిస్ మోర్. ప్లీజ్ వాచ్ ద మూవీ. అండ్ సినిమా ఈజ్ సంథింగ్ దట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్, పాజిటివ్ ఇంపాక్ట్. ఎవరన్నా కొంచెం ఏమన్నా డౌన్ అనిపించినా ఏదన్నా అనిపించినా పెట్టుకోండి సినిమా చూడండి, సీన్లు చూడండి. చిన్నారావు నవ్విస్తాడు మిమ్మల్ని, దివాకరం నవ్విస్తాడు, అందరూ నవ్విస్తారు. చట్కా అహ్మద్ వీ నెవర్ సీ హిమ్ ఇన్ ద మూవీ. అదే అందుకే నవ్విస్తారు. ఆయన పేరే చాలా అట్లా నవ్వుకుంటారు. యా, సో ఈ సినిమా ఈ వీడియో ఇక్కడ వరకు ఎవరన్నా వస్తే ప్లీజ్ టైప్ ఇన్ జట్కా అహ్మద్. సో వీల్ నో, ఓకే, యా, వాచ్ ద మూవీ టిల్ ద ఎండ్ అండ్ యూ నో వాట్ యూర్ టాకింగ్ అబౌట్, రైట్? కామెంట్, దట్స్ ద కామెంట్ ఆఫ్ ద డే, జట్కా అహ్మద్. సో యా, టైప్ ఇన్. సో విల్ కంక్లూడ్ ద ఎపిసోడ్ ఫర్ టుడే. అట్ అగైన్ చూడండి, సినిమా చూడండి. తెలుగు సినిమా, గొప్ప సినిమా, అద్భుతమైన సినిమా, మనం అందరం ప్రౌడ్ అవ్వాల్సిన సినిమా అండ్ ఒక స్పెషల్ సినిమా. దీనికి హిస్టరీలో ఇట్ విల్ లివ్ ఫర్ ఎవర్, ఇట్ విల్ లివ్ ఇన్ అవర్ మెమరీస్ అండ్ ఇట్ విల్ బీ దేర్ ఫర్ ఎవర్. సో April 1 విడుదల బై వంశీ. సో యా, అగైన్ డూ ఆల్ ద గుడ్ థింగ్స్. కామెంట్ చేయండి, జట్కా అహ్మద్ కామెంట్ చేయండి, అండ్ బెల్ కూడా కొట్టండి. బెల్, యా, నోటిఫికేషన్ ఐకాన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్తో చెప్పండి. వీఆర్ ట్రయింగ్, వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. సో యా, డూ దట్ థింగ్ అండ్ యా, Nagari, Get the word out. Thank you. Thank you.